మహారాష్ట్రలో కూటమి ప్రభుత్వం అన్నటువంటి దెబ్బతిన్నది. ఎస్పెషల్లీ షిండే యువతలకు వచ్చాక ఆ షిండేకే ఏకంగా ముఖ్యమంత్రి పదవిస్తే ఉన్నది పోయింది ఉంచుకున్నది పోయింది అన్నట్టు భారతీయ జనతా పార్టీకి అంతకుముందు ఉన్నటువంటి గ్రిప్ పోతుంది. అటు షిండే సాధిస్తున్నది లేదు. సరే మొన్న కూడా పార్లమెంట్ స్థానాల పరంగా చూస్తే బీజేపీకి బలంగా వచ్చిన షిండే వీళ్ళు సాధించినటువంటి తక్కువ, దాంతో ఇబ్బంది ఫేస్ చేస్తున్నటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు షిండే ఏమంటాడంటే తాజాగా ఒకటి కేంద్ర మంత్రివర్గంలో భారీగా ఎక్స్పెక్ట్ చేశారు, అటు పవార్ వాళ్ళు ఇవ్వలేదని అలిగి కూర్చున్నారు. సహాయ మంత్రి ఇస్తానంటే వద్దన్నారు, క్యాబినెట్టే కావాలన్నారు. ఒక్క ఎంపీ క్యాబినెట్ ఎట్టిస్తాం పొమ్మంది బీజేపీ, వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయే పరిస్థితి. ఇటు పక్కన షిండేకి కూడా ఇక మైనస్సే, ఎందుకంటే శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం షిండే వర్గానికంటే ఎక్కువ సీట్లు సాధించుకుంది. వీళ్ళు ఏడైతే వాళ్ళు 9 సాధించారు. కాబట్టి షిండేకి సమస్య. ఎల్లి శివసేనలో కలవలేడు, ఉద్ధవ్ థాకరే దాంట్లో కలవలేదు. ఉద్ధవ్ థాకరేని తన పక్కన తనతో కలిసి సాగేటటువంటి అవకాశం లేదు. అలాగని ఆల్టర్నేటివ్ కనిపించట్లేదు ఆయనకి. అందుకని ఫాల్స్ నేరేటివ్, తప్పుడు ప్రచారాలతో కూటమి విజయం సాధించింది అంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు.